హలో హలో సార్, ఏమైంది సార్ మీకు? ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లమూ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరేదో అబద్ధం చెప్తున్నారు. మీకు ఎవరు లేరన్నారు. సడన్ గా ఈ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? నేను చాలా డిస్టెన్స్ లో ఉన్నాను. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఆ 10 crores ని ఇమీడియట్ గా బ్యాంక్ నుంచి డ్రాప్ చేయాలి. ఒసే, నువ్వు కూడా 10 కోట్లకి ట్రై చేస్తున్నావా? నేను తర్వాత కాల్ చేస్తాను సార్. థ్యాంక్స్ అండి, మాట్లాడేశాను. అలాగేనమ్మా. వెళ్ళిపోయింది. ఓకే, ప్రతి మాట ముందు వెనక సార్ సార్ అంటుంది. ఖచ్చితంగా వైఫ్, బ్లడ్ రిలేషన్, సిస్టరో కాదు. కానీ తనకి ఎవరో కానీ మన 10 కోట్లకి తనకు ట్రై చేస్తుంది. తన కూడా ఖచ్చితంగా బ్యాంక్ లో మనకి పెద్ద తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అవును కదా భవాని, మనం పెద్ద మిస్టేక్ చేసేసాం. ఏమంటున్నావు? మనం శ్వాస తీసుకోలేదే. ఆ శివాని శ్వాస లేకుండా తినదే. వీళ్ళతో 10 కోట్లు ఎట్లా తీసుకుంటానో ఏంటో. లారీలో వచ్చాం, పంచర్ అయ్యింది. వ్యాన్ లో వచ్చాం, పంచర్ అయ్యింది. ప్రపంచంలో ఏ బండి అయినా పంచర్ అవ్వచ్చు, కానీ పంచర్ అవ్వని ఒకే బండి ఇదే. బట్ పెద్ద ఆకలిగా ఉంది, ముందే ఉన్న మెంగాలి. హోటల్ కనిపిస్తుంది, బండిని పార్క్ చేయండి. ఈ పిడుగు రాయుడికి అందమే ఆ మీసమేరా. కానీ దాన్ని కోల్పోయాం కదా సార్. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒక్క కూడా సార్ మీసం తీసేసాను కదరా, ఎలా కనిపెట్టావు? మీసం లేదంటే ఏంటి సార్? మీ ఫేస్ లో మాస్ ఉందిగా. షేవింగ్ చేసిన సింహమే సార్. మీసం లేకుండా నల్లటి షారుఖ్ ఖాన్ లో ఉన్నారు సార్. మగ్గిపోయిన పాప్కార్న్ లో ఉంటే షారుఖ్ ఖాన్ కొట్టానంటే అన్నా ఆగన్నా. వీడోడ్రా వెనక నుంచి. ఏంటన్నా అసలు మనిషి బొత్తి కనపడటం లేదు. కనపడటం లేదని చెప్పావు, మళ్ళీ ఎలా కనిపెట్టావురా? అన్నా నువ్వు ఎంత మీసం తీసి గెటప్ మార్చినా కూడా నీ ప్లస్ పాయింట్ నీ డిక్కీయే. ఇల్లు ఎంత దాస్తావు? బ్యానెట్ ని చూసి కనిపెట్టలేదు, మంచిది. అరే ఏంట్రా ఇది? ఈ జాతి పోరాటంలో ఉన్న వాళ్ళు ప్రతి చోట్ల కనిపిస్తారు. ఇక్కడే కాదు, చంద్రయాన్ 3కి వెళ్ళినా వచ్చేలా ఉన్నారు. మీరు మాత్రం డిక్కీ చూపించకుండా వెళ్ళండి. చూడడానికి రిమోలో ఉండి అపరిచితుల్లో కొడతావేంటి? సారీ సార్, నేనే మిమ్మల్ని గుద్దేశాను. మీరు ఆయన గుద్దేశారు. సారీ బ్రదర్, పొరపాటులో అలా చేసేసాను. ఇలాగే ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఏంట్రా? ఇది పర్వాలేదు బ్రదర్, నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పు చేసింది నేనేనని ఒట్టేసి చెప్పినా ఇక్కడ ఎవరు నన్ను నమ్మట్లేదు బ్రదర్. సో సాడ్. ఇప్పుడు చేపలతోటి ఉందా? చేపలతోటి బయట చేయి పెట్టినా కూడా లోపలైనా చేపలు చనిపోతే కూడా దాన్ని నేనే చెప్పాను నా మీద శిక్ష విధిస్తున్నారు బ్రదర్, శిక్ష విధిస్తున్నారు. అదే చేపని పట్టుకుని మసాలా వేసి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఆ చేప ఫ్రై అయినా కూడా నీళ్ళ దూకి ఈత కొడితే నాకు ఎలా ఉంటుంది? కండక్టర్ విసిలేస్తే అన్నం ఉడకదు బ్రదర్. అదేలా కుక్కర్ విసిలేసింది అనుకోండి, బస్సు అసలు కదలదు బ్రదర్, కదలదు. భూమిలో నీళ్లుంటాయి, టెంకాయలో నీళ్లుంటాయి. టెంకాయలో బోర్ వేయడం కుదరదు, భూమిలో స్ట్రా వేసి నీళ్లు తాగడం కుదరదు బ్రదర్. ఎందుకంటే నోరు నొప్పి పెడుతుంది. ఇది బాగుంది బ్రదర్, కానీ ఏం అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, నేను పిడుగు రాయుడు. పొట్టుపోవాలి బ్రదర్, నేను వాష్రూమ్కి అప్పుడు చేద్దాం బ్రదర్. అక్కడ చూడండి రా, లాయర్ అమ్మాయిలతో ముచ్చట్లు వేసుకుంటున్నాడు. ఓవర్గా కొట్టి ఇక్కడే చంపేకు. వీడిని ఎక్కడికైనా తీసుకువెళ్లి చంపేసి వీడియో తీసి పంపిస్తేనే లీడర్ నమ్ముతాడు. సాహస్ ఇవ్వడానికి ఎంత లేట్ చేసిందో. ఏమైంది? ఒళ్ళు చల్లపడి ఐస్లా ఉంది. గృహ నుంచి బయటకు వచ్చేస్తారా? మూసుకొని రండి. ఉండు, ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? నేను ఆల్రెడీ చంపినాడు, బతికేశాడా? ఇక్కడ కూడా అదే సమస్యనే. పట్లే